ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళలాంటి వాళ్ళు అంటుంటారు. కానీ ఆ ఇద్దరి మధ్య గొడవలున్నాయి. తాజాగా ఏఎన్నార్ గారి ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ సీఎంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్టీఆర్ గారిపై వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు చేశారు, మాట్లాడారు. కానీ ఏనాడు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు తీసిన సినిమాలను ఆపలేదని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మాత్రం తమ సినిమాలను ఆపుతున్నాడని తనదైన స్టైల్లో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఎన్టీఆర్ గారితో విభేదాలకు సంబంధించి కృష్ణ గారు మాట్లాడిన ఇంటర్వ్యూ క్లిప్పులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఏఎన్నార్ గారు చేసిన కామెంట్లను వైరల్ గా మారుస్తున్నారు. ఎన్టీఆర్ గారు ఎంత చేసినా తాము తప్పుగా మాట్లాడలేదని ఏఎన్నార్ గారు అంటే, తాను ఎన్ని సినిమాలు చేసినా ఏ మూవీని ఆపలేదని, పైగా కలిసినప్పుడు ఏం బ్రదర్ అంటూ పలకరించేవారని కృష్ణ గారు చెప్పారు. అయితే ఇందులో ఏఎన్నార్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చకి కారణమవుతోంది. ఎన్టీఆర్ కావాలనే తన స్టూడియో మీదకు వచ్చినట్లుగా ఆయన తెలిపారు. తన స్టూడియో మీదకు వచ్చినప్పటి నుంచి తాను ఎన్టీఆర్ని దూరం పెట్టినట్టు తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు తాన్ని ఆహ్వానించినా వెళ్ళలేదు. సీఎం అయితేనేం ఐ డోంట్ కేర్ అనుకున్నా. ఎక్కడైనా కలిస్తే ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, నాగార్జున ఎలా ఉన్నారని అడిగేవారు. సీఎం కదా, అంతా అది ఎన్టీఆర్ సంస్కారం అనుకుంటారని అలా అడిగేవారు. కానీ నేను మాత్రం వెళ్లేవాడిని కాదు. సీఎం అయితేనేం ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశాను. నాకు అందరి రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి. క్లోజ్ గా ఉండేవాడిని. నాకు పొలిటీషియన్లతో ఉన్న టచ్ ఎవరికీ లేదు. అందుచేత నేను ఎందుకు విమర్శిస్తాను? నాకు అవసరం ఏముంది? నేను రాజకీయాల వద్దన్న వాడిననే విషయాన్ని ఎన్టీఆర్ గారు ఆలోచించలేకపోయాడు. మళ్ళీ రెండోసారి సీఎం అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచారు. ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నాను. అందరూ వచ్చి రమ్మన్నారు. సీఎం రమ్మంటున్నారని చెప్పారు. అయినా నేను రానని చెప్పా. ఆయనపై కోపంగా ఉన్నా అని చెప్పమని చెప్పా. ఆ విషయాన్ని పెద్దలు చెబితే బ్రదర్కి ఎందుకో నాపై కోపం. ఏదైనా రాంగ్ గా మాట్లాడి ఉంటే సారీ అని చెప్పాడు. ఆ తర్వాత మేం కలిసిపోయామని తెలిపారు ఏఎన్నార్ గారు. ఇక స్టూడియో గొడవ కోర్టులో తేల్చుకున్నామని, ఆ సమయంలోనే చెన్నారెడ్డి సీఎంగా వచ్చాడు. ఆయన వద్దకు ఈ ఇష్యూ వస్తే ఏం చేయమంటారని అడిగారు. మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయాలని చెప్పాను. ఆయన ఈ కేసుని క్లోజ్ చేశారు. కానీ ఎన్టీఆర్ ఉంటే ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లేదని వెల్లడించారు ఏఎన్నార్ గారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో కొన్నేళ్ల క్రితం మాట్లాడిన ఈ విషయాలు ఇప్పుడు తెగ వైరల్ గా మారడం విశేషం. పవన్ కామెంట్ల నేపథ్యంలో వైసీపీ అభిమానులు ఏఎన్నార్ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు.